బాగున్నారా? యేసుక్రీస్తు నామములో మీకు వందనములండి. ప్రకటన గ్రంథ ధ్యానాలు ఆడియో చదువుతుండగా మీరు వినాలని, దేవుడు దీన్ని ఆశీర్వదించాలని దీన్ని స్టార్ట్ చేస్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూచినంత మటుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతివైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను మన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయన్ను చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అల్పయు మేగియు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడనగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మటునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటు నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నీ నెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము.
అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్చున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును. స్మృణాలో ఉన్న సంగపు దూతకిలాగు వ్రాయుము, మొదటివాడను కడపటివాడనయుండి మృదుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే నేరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్చున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనము ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గురించి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధ అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్చున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే గాని మరి ఎవనికిని తెలియదు. తుయతైరియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిన పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచు యజబేలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జార్వత్వం చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చేదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వారిని పాత్ర వలె పొగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్చున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమెన్. థ్యాంక్ యూ అండి. మరొక ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. 3వ అధ్యాయం 4వ అధ్యాయం మీరు విని సబ్స్క్రైబ్ చేయగలరని, విని ఆస్వాదించరని, విని అర్థం చేసుకుంటారు. వినటం వల్ల విశ్వాసం కలుగునని వాక్యం సెలవిస్తుంది గనక విన్నవారందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మీరందరినీ దేవుడు దీవించునుగాక. మన దేశమును, మన రాష్ట్రమును దేవుడు దీవించునుగాక అని
యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.